మెంటల్ డిజార్డర్ను వాటి యొక్క లక్షణాల ఆధారంగా మనం వాటిని 4 టైప్స్గా మనకి డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే మెంటల్ రిటార్డేషన్, యాంగ్జైటీ డిజార్డర్స్ అండ్ సైకోటిక్ డిజార్డర్స్, అండ్ లాస్ట్ వన్ చూసినట్టయితే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్. ఈ 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఏంటి మనకి మెంటల్ రిటార్డేషన్ డిజార్డర్ చూసినట్టయితే సాధారణంగా ఐక్యూ అనేది మనలో 70 వరకు ఐక్యూ ప్రతి ఒక్కరిలో ఉన్నట్టయితే నార్మల్ పర్సన్స్ గా వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఐక్యూ లెవెల్ అనేది 70 కంటే తక్కువగా ఉన్నట్టయితే వాళ్ళని మనకి ఇక్కడ మెంటల్ రిటార్డేషన్ అని చెప్పడం జరుగుతుంది. సో దీన్ని మనకి నార్మల్ ఐక్యూ టెస్ట్ ఆధారంగా వీటిని మనకి దీన్ని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. తర్వాత చూసినట్టయితే యాంగ్జైటీ డిజార్డర్స్. యాంగ్జైటీ డిజార్డర్ చూసినట్టయితే యాంగ్జైటీ వల్ల అంటే కలిగే డిజార్డర్స్. దీనిలో చూసినట్టయితే నార్మల్ గా ఉండేటువంటి జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ దీంట్లో మనం తీసుకోవచ్చు. ఫోబిక్ డిజార్డర్స్ ఇంకా మరియు పానిక్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా మనకి యాంగ్జైటీ వల్ల వచ్చే యొక్క డిజార్డర్స్ లోని ఉండేటువంటివి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్టయితే సైకోటిక్ డిజార్డర్స్. సైకోటిక్ డిజార్డర్స్ అంటే ఏంటంటే ఇది నార్మల్ గా ఉండేటువంటి యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి దీని కాకుండా వాళ్ళకు వాళ్ళు వేరే యొక్క ప్రపంచంలో ఉన్నట్టుగా లేదా ఒక రకమైన భ్రమలో వాళ్ళు ఎవరైతే దీంట్లోని బతుకుతారు అన్నమాట. సో ఇది ప్రపంచానికి దూరంగా వాళ్ళు వేరే ప్రపంచంలో ఉన్నట్టు కొత్త ప్రపంచాన్ని వాళ్ళు సృష్టించుకుంటారు. అంటే ఇది ఒక అన్రియల్, నిజం కాని యొక్క ప్రపంచంలో వాళ్ళు బతుకుతా ఉంటారు. సో దీన్ని మనం చూసినట్టయితే ఈ యొక్క డిజార్డర్స్ చూసినట్టయితే నార్మల్ గా ఉన్నటువంటి స్కిజోప్రినియా అనేది ఈ యొక్క డిజార్డర్ లో మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా సమ్ డెలిజన్స్ అని చూసినట్టయితే ఇది ఒక డిజార్డర్స్. ఇవన్నీ కూడా సైకోటిక్ డిజార్డర్సే. అదేవిధంగా కొన్ని సమ్ మూడ్ డిజార్డర్స్ కూడా సైకోటిక్ డిజార్డర్స్ లోని చెందినటువంటి ఇవే. అదేవిధంగా తర్వాత వచ్చేది ఏంటంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్. ఇది 15 సంవత్సరాల లోపు నుంచి అడల్ట్ ఏజ్ వరకు కూడా ఈ యొక్క డిజార్డర్ మనకి ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క డిజార్డర్ ని మనం ఐడెంటిఫై ఎలా చేస్తామంటే 18 years వరకు ఈ యొక్క డిజార్డర్ మనం ఐడెంటిఫై చేయలేము. సో 18 years దాటితే గానీ మనం ఈ యొక్క డిజార్డర్ మనం దీన్ని డయాగ్నోస్ చేయలేము. సో ఏంటి ఈ యొక్క డిజార్డర్ చూసినట్టయితే వీళ్ళు ఏం చేస్తారంటే యాంటీ సోషల్ అంటే ఏంటి మనకి ఈ యొక్క ఇతరుల యొక్క హక్కులకి భంగం కలిగించడం కానీ, ఈ యొక్క ప్రాపర్టీస్ కి డ్యామేజ్, గవర్నమెంట్ ప్రాపర్టీస్, పబ్లిక్ ప్రాపర్టీస్ అవ్వచ్చు, లేకపోతే ఇతరుల ప్రాపర్టీస్ అవ్వచ్చు, లేదా ఎన్నిటి డ్యామేజెస్ చేయడం కానీ, ఎక్కువ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వీళ్ళందరూ దీనిలో ఉంటారు. ఈ యొక్క డిజార్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా. సో ఇవన్నీ కూడా 4 రకాలుగా యొక్క సైకల్ డిజార్డర్ ని వివరించారు. ప్రతి ఒక్క డిజార్డర్ గురించి తర్వాత నేను వేరొక వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.